ఎస్టేట్ డెవలపర్లు పాటించాల్సిన రూల్స్. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల విస్తీర్ణం 500 చదరపు మీటర్లు అంతకంటే ఎక్కువ ఉండడం లేదా 8 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలి. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఫ్లాట్లు లేదా అపార్ట్మెంట్లు అమ్మడం, కొనడం, అలాగే బుకింగ్స్ కోసం యాడ్స్ ఇవ్వకూడదు. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇళ్లు, భూములు కొనుగోలు చేసే వారికి రక్షణ, భరోసా కల్పించేందుకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులన్నీ జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, డిటిసిపి, యుడిఏ, టీజీఐఐసి సంస్థల ఆమోదం పొందాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల ప్రచార కార్యక్రమాలు, బ్యానర్లలో రెరా రిజిస్ట్రేషన్ నంబర్ ఖచ్చితంగా చూపించాలి. రెరా చట్టం కింద రిజిస్టర్ కాని ప్రాజెక్టులు గుర్తించినట్లయితే సెక్షన్ 314 కింద వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేసి 15 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని రెరా ఆదేశించింది. రెరా రూల్స్ ఉల్లంఘించడం, నిర్లక్ష్యం వ్యవహరించడం వంటివి గుర్తిస్తే సెక్షన్ 59 కింద పెనాల్టీ విధిస్తారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, మధ్యవర్తులు సైతం రెరాలో రిజిస్టర్ అయి ఉండాలి. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారాలు నిర్వహించడం అనేది నేరం. నిబంధనలు పాటించకపోతే రోజుకు 10,000 రూపాయల వరకు పెనాల్టీ కట్టాలి. రెరా అథారిటీ నోటీసులు పంపించినా పట్టించుకోకుండా రూల్స్ అతిక్రమిస్తే ప్రాజెక్టు విలువలో 5% వరకు జరిమానా కట్టాల్సి వస్తుంది. అంతేకాదు కొన్నిసార్లు జైలు శిక్ష కూడా పడవచ్చు.